నమస్తే, వెల్కమ్ టు లియో. దాదాపు మార్చి 15 వచ్చేస్తే 6 సంవత్సరాలు దాటిపోయి 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు. అయితే జగన్ హయాంలోకి రాకముందు నుంచి ఉన్నటువంటి ఒక ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారో ఆ సిట్ని కూడా మాకు వద్దు అని చెప్పి జగన్ వచ్చిన తర్వాత వైదొలిగించడం కానీ ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే దీనిపైన సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు వైఎస్ సునీత గారు. మొత్తానికి గతంలో జరిగినటువంటి ఒక పలు వరుస గొలుసుకట్టు మర్డర్లు మనం చూస్తూ వస్తున్నాం. అది కె శ్రీనివాస్ కావచ్చు, గంగాధర్ కావచ్చు, గంగిరెడ్డి కావచ్చు, అభిషేక్ రెడ్డి కావచ్చు, నిన్నగాక మొన్న జరిగినటువంటి యొక్క వాచ్మెన్ రంగన్న హత్య కావచ్చు. అయితే ఈ యొక్క రంగన్న యొక్క హత్యలో ఏదో కుట్రకోణం దాగుందని చెప్పి రీపోస్ట్ మార్టం చేసేటప్పుడు దాదాపు 50 మంది పోలీసులతో పాటు ఒక భద్రతని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత సీరియస్గా ఉందని. దీనిపైన కీలకంగా క్యాబినెట్లో కూడా దాదాపు గంట పైన చర్చ జరిగింది. అంటే ఇప్పుడు కొలిక్కి రాబోతుందా? దాదాపు మార్చ్ 15వ తారీఖు ఏదైతే చనిపోయిన రోజు వచ్చే లోపల ఏదన్నా ఒక కీలకమైనటువంటి సమాచారం రాబోతుందా? అయితే దీని గురించి జగన్ అండ్ అవినాష్ రెడ్డి ఇద్దరు భయపడుతున్నారా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. రంగన్న హత్య కేసు ఏదైతే ఉందో దాదాపు వాళ్ళ మిసెస్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఒంట్లో బాగాలేనటువంటి పరిస్థితి, ఎప్పటి నుంచో కొంత వయసు రీత్యా, అదిగాక పోలీసు వాళ్ళు కూడా కొంత డిఫరెంట్గా ఆయన మీద చేసినటువంటి ఒక తప్పుడు ఆయన్ని బలవంతం పెట్టినందుకు కూడా ఆయన మానసికంగా కృంగిపోయాడని చెప్పేసి అంటాం. ఇంటి దగ్గర ఉన్నంతవరకు బాగానే ఉన్నాడు, హాస్పిటల్కి వచ్చిన వెంటనే ఒక రోజులోనే అటు ఇటుగా చనిపోవడం అనేది కొంత అనుమానంగా ఉందని చెప్పేసి అంటాం. మళ్ళీ రీపోస్ట్ మార్టంకి సంబంధించి ఇప్పుడు గోర్లో ఉన్నటువంటి ఒక వెంట్రుకలు ఇవన్నీ కూడా కలెక్ట్ చేశారని చెప్పి కొంత వస్తుంది ఇన్ఫర్మేషన్. అయితే మార్చి 15 వస్తే ఇప్పటికి 6 సంవత్సరాలు దాటిపోయి 7వ సంవత్సరాలు అడుగు పెడుతున్నట్టు. ఖచ్చితంగా ఇప్పుడు ఇదేదో జరుగుతుందని చెప్పి తెలిసే యువత పోరు అన్నట్టుగా ఏదైనా స్టార్ట్ చేయబోతున్నాడు జగన్. మొత్తాన్ని జగన్ అండ్ అవినాష్ రెడ్డి ఇద్దరు భయపడుతున్నారా అంటే ఏం చెప్తారు? ఇక్కడ కీలకంగా వాళ్ళే ఇది కర్త కర్మ క్రియ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళే కనిపిస్తున్నారు. ఆ కేసుని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది వీళ్ళే. వీళ్ళందరూ గూగుల్ మ్యాప్లో కూడా పోలీసులు నిర్ధారణ చేశారు. ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళంతా కూడా అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నట్లుగా న్యూస్ పరంగా మనం అందరం చూసుకుంటానే ఉన్నాం మీడియాలో. కానీ కొత్తగా ఇప్పుడు పాపం ఏమీ తెలియని వ్యక్తి సాక్షిగా ఉన్నాడు, అతను పెద్ద ఆయన అయిపోయాడు, అతను కూడా ఈ రోజున వీళ్ళు హతమార్చారు. ఏ విధంగా అంటే మళ్ళీ ఇప్పుడు రీపోస్ట్ మార్టం చేసి ఏం జరిగింది, ఆయన ఏ విధంగా చనిపోయాడు అనే విధంగా బయటకు వస్తుంది. పోలీసులు కూడా చాలా సెక్యూరిటీ అక్కడ పెట్టారు. క్యాబినెట్ మీటింగ్లో కూడా ముఖ్యంగా వీళ్ళు మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా అక్కడ డిస్కషన్ నడిచింది. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఇంత భయంకరంగా అని వాళ్ళ ఒక ఆందోళన, ఏం జరగబోతుంది నెక్స్ట్, ఎవరికైనా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారా, మరి వాళ్ళందరికీ కూడా మనం రక్షణ ఎలా కల్పించాలి, ఏ విధంగా రక్షించుకోవాలి, ఈ కేసుని ఎలా ఛేదించాలి అనేది కూడా వాళ్ళు సీరియస్గా మాట్లాడుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఈ యువత పోరు అనేది కొత్తగా తెర మీదకి తీసుకొచ్చాడు. ఏం చేయబోతున్నాడు ఇప్పుడంటే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళ పేర్లు మాత్రం బయటకు రాకుండా ఉండాలి. రేపు యువత పోరు అన్నప్పుడు యువతకి ఎవరికైనా ప్రాణహాని కలగబోతుందా అనేది అందరిలో కూడా అనుమానాలు వస్తున్నాయి. ఏం చేయబోతున్నారు అంటే ఆల్రెడీ అతను ఏమని చెప్తున్నాడు, ఎవరైనా చనిపోయారు, ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్తున్నాడు. నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఎవరు చేసుకోలేదు, అది అందరికీ తెలుసు. కానీ చేసుకోపోతున్నారని చెప్పి ముందుగానే మొన్న గోరంట్ల మాధవ్ అన్నట్లుగా అంతర్యుద్ధాలు జరగబోతున్నాయి అన్నాడు. ఏ విధమైన కుట్రకి వీళ్ళు తెరదీస్తున్నారు, ఏ విధంగా చేయబోతున్నారు? ఇప్పుడున్న ఈ రంగయ్య హత్య కేసు నుంచి బయటపడటానికి, వీళ్ళ పేర్లు బయటకు రాకుండా ఉండటానికి కొత్త నాటకాన్ని వీళ్ళు తెరకెక్కిస్తున్నారు. ఇదైతే ప్రతి ఒక్కరూ, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచే చూస్తున్నాం. వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కటే కూడా వింతగా ఒక డిఫరెంట్ యాంగిల్లో తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భయంకరమైన కుట్రకోణాలు, భయంకరమైన రాజకీయాలు, డ్రామాలు, ఇంకా అసలు వీళ్ళే అన్నీ కూడా మంచి డైరెక్టర్లు అనమాట వీళ్ళంతా. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే ఈ రంగయ్య హత్య కేసులో కూడా అదే జరగబోతుంది. కానీ ఇక్కడ పోలీసులు కూడా అప్రమత్తం అయ్యి, మొన్న బాబు గారు కూడా అదే చెప్పారు, చాలా జాగ్రత్తగా ఉండండి. సునీత గారు, దస్తగిరి వీళ్ళిద్దరు ఇప్పుడు మెయిన్ అక్కడ. వీళ్ళిద్దరికి ఎటువంటి హాని జరగకుండా మనం చూసుకోవాలి. కానీ ఇప్పుడు డిఫరెంట్గా ఒక విషయాన్ని జగన్మోహన్ రెడ్డి బయటికి తీసుకొచ్చాడు యువత పోరుతోటి.
ఇప్పుడు ఈ యాంగిల్లో ఆలోచించుకుంటే ఇప్పుడు యువతని ఏ విధంగా ప్రలోభ పెట్టబోతున్నాడు, ఆత్మాహుతి దాడులకి పాల్పడిస్తాడా, ఎవరినైనా మద్యానికి గంజాయికి బానిసలను చేసి వాళ్ళని ఏ విధంగా తన రాజకీయ కుట్రకు ఉపయోగించుకుంటున్నాడు అనే విధంగా ఈ రోజున పోలీసుల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి కొత్తగా ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మొన్న గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాటలు కూడా అలానే ఉన్నాయి. అంతర్యుద్ధం అనేది చాలా పెద్ద పదం. ఎందుకు మాట్లాడాడు, ఎందుకు ఆ పదాన్ని అతను వాడాడు? అతను పోలీస్ ఆఫీసరు, ఏ సాదా సైదా వ్యక్తి కాదు కదా, ఏదో నోటికొచ్చింది మాట్లాడాడులే, ఏ సినిమా డైలాగ్ అనుకోవటానికి. అతనికి వాట్సాప్ గవర్నెన్స్ తెలుసు, చక్కగా వీడియో కాల్స్ మాట్లాడతాడు. అట్లాంటి వ్యక్తి మాట్లాడాడంటే అందరికీ ఏదో జరగబోతుంది, వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, రాజకీయాల్లో ఇట్లాంటి కుట్రపూరిత రాజకీయాలు చేయటంలో సిద్ధహస్తులు జగన్మోహన్ రెడ్డి అండుకో. కాబట్టి ఇప్పుడు యువతని కాపాడుకోవాలి. ఇటు చూస్తే దస్తగిరి, సునీత గారు, షర్మిల, విజయలక్ష్మి వీళ్ళందరూ కూడా మా ప్రాణానికి హాని లేకుండా మమ్మల్ని కాపాడండి అని ఈ రోజున విన్నవించుకుంటున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా అదే ఆలోచిస్తున్నారు, ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఒకవైపు రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలని బాబు గారు ఆలోచించడం ఒకవైపు, ప్రజలందరికీ కూడా మంచి చేయాలి, ఒకవైపు ఇట్లాంటి కుట్రపూరిత రాజకీయాల్ని ఎలా ఛేదించాలి, వీళ్ళకి ఎట్లాంటి గుణపాఠం చెప్పాలి, ప్రజల్ని ఎలా రక్షించుకోవాలి, ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న సాక్షుల్ని ఎలా రక్షించుకోవాలి, వాళ్ళ కూతురు సునీతను ఎలా రక్షించుకోవాలి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో అతను వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. దీని గురించి మాత్రం ప్రతి ఒక్కరూ ఈ రోజున రేపు యువత పోరు అంటేనే ఈ కేసుని బయటకు రానియకుండా చేయడానికి మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అమాయకులైనటువంటి ఒక యువత మొత్తాన్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చెప్పాలంటారా? ఈ రోజున అతనికి సపోర్ట్ చేసి జైల్లో ఉన్న వల్లభనేని వంశీ కానివ్వండి, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ వీళ్ళందరికి కూడా ప్రాణహాని ఉందని పోలీసులే చెప్తున్నారు. ఎవరి వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల. ఎందుకు? అతని గురించి నిజాలే వీళ్ళు బయటకు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రంగయ్య హత్య జరిగింది కూడా అదే, వివేకానంద రెడ్డికి సంబంధించి సాక్షులు వీళ్లే కాబట్టి అవి బయటకు రానియకుండా చేయడానికి. రేపు యువత పోరు అంటే యువతకి ఏదన్నా అన్యాయం జరిగింది కాబట్టి ఇలా అయ్యారు అని ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నంలో ఎట్లాంటి కిరాతికానికైనా వీళ్ళు ఒడిగడతారు. అదేగాక మార్చి 15వ తారీఖు వస్తుంది, వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన రోజు రాబోతుంది కాబట్టి సో మార్చి 15 కన్నా ముందే 12వ తారీఖునే ఏదైనా ఒక నిరసన లాంటిది చేసి దాంట్లో ఏదైనా కుట్ర పన్నే అవకాశం కూడా ఉందని చెప్పి అనుకోవచ్చు. అంటే డైవర్ట్ చేయడానికి, అంటే పూర్తిగా దీన్ని పూర్తిగా టాపిక్ డైవర్ట్ చేస్తానికి ఇది జరిగే అవకాశం ఉందని. అవును, అదే చేస్తున్నాడు. ఖచ్చితంగా డేట్ కూడా అందుకే పెట్టాడు. లేకపోతే ఏప్రిల్లో లేకపోతే మేలోనో జూన్లోనో చెప్పేవాడు. యువత అంటే మనకి జూన్ నుంచి కూడా పిల్లలకి స్కూల్స్ మళ్ళీ రీఓపెనింగ్ జరిగేసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అయినా అతను పెట్టవచ్చు. కాకపోతే ఇంత త్వరగా ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేశాడు, ఈ డేట్ ఎందుకు ఫిక్స్ చేశాడంటే ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఆలోచన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆలోచన చాలా కిరాతకంగా ఉంటుంది. సొంత బాబాయిని అంత దారుణంగా చంపిన వ్యక్తులు ఈ రోజున కట్టుకున్న, ఇప్పుడు ఎవరైతే కన్న తల్లి ఉందో కన్న తల్లికి, సొంత చెల్లికి, బాబాయ్ కూతురికి ఎవ్వరికీ కూడా అతను న్యాయం చేయలేదు. అట్లాంటి వ్యక్తి ప్రజలకేమి న్యాయం చేస్తాడు? యువత గురించి మాట్లాడుతున్నాడంటే యువతకి ఏదో జరగబోతుంది హాని. ఇప్పుడు సాక్షులందరూ ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు ఒక మనిషిని కోల్పోయారు. వాళ్ళకి మెయిన్ ఎవరైతే ఇంట్లో దిక్కుంటారో అందరూ జెంట్సే, మనం చూసిన వాళ్ళందరూ కూడా ఇంటి యజమానిని కోల్పోయారు. ఇప్పుడు ఇతనైతే రంగయ్య, వాళ్ళ ఆవిడ చాలా పెద్ద ఆవిడ పాపం. వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎంత ఇబ్బంది పడుతున్నారు. కానీ రేపు యువత రాష్ట్రానికి ఎంతో అవసరం. వాళ్ళని ఇతను ఏ విధంగా ప్రలోభాలకు గురి చేసి ఏ విధమైన ప్రాణహాని కలుగు చేస్తాడనేది పోలీసులందరూ ఆలోచిస్తున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవు, ఇట్లాంటివి జరిగితే నువ్వు మళ్ళా బయట తిరగలేవు అనేది కూడా చెప్తున్నారు ప్రజలు. సో చూద్దామండి, ఖచ్చితంగా యువత కావచ్చు, లేదా కూటమి ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, లేదా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క యువత పోరులో ఏం చేస్తాడు అనేది కొంచెం వీటి మీద ఒక విజిలెన్స్ అనేది పెట్టాలని చెప్పి చూద్దాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.